Hello everyone. In today's class, let us discuss about plate load test. ఓకే, ప్లేట్ లోడ్ టెస్ట్ అనేది ఆల్రెడీ మనం ట్రాన్స్పోర్టేషన్లో మీకు ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ 1లో వస్తుంది. అక్కడేంటి మాడ్యులస్ ఆఫ్ సబ్గ్రేడ్ రియాక్షన్ కనుక్కోవడానికి ప్లేట్ లోడ్ టెస్ట్ యూజ్ చేస్తాం. ఇక్కడేంటి సెటిల్మెంట్స్ నుంచి అది కనుక్కోవడానికి మాడ్యులస్ ఆఫ్ సబ్గ్రేడ్ రియాక్షన్ కనుక్కోవడానికి చేస్తాం రోడ్స్లో. ఇక్కడేంటి సాయిల్ యొక్క బేరింగ్ కెపాసిటీని కనుక్కోవడానికి అలౌబుల్ సేఫ్ ప్రెషర్ని కనుక్కోవడానికి ఈ టెస్ట్ చేస్తాం అన్నమాట, ప్లేట్ లోడ్ టెస్ట్. ఓకే, అసలు ఈ ప్లేట్ లోడ్ టెస్ట్ సెటప్ ఎలా ఉంటుందంటే, ఒక ప్లేట్ తీసుకుంటాం. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ని పెట్టి, ఇది ప్లేట్, బేస్ ప్లేట్, ఆ ప్లేట్ని పెట్టి మనం టెస్ట్ అనేది చేస్తాం. ఇప్పుడు ఇంతకీ ఈ ప్లేట్ సైజ్ ఎంత ఉండొచ్చు? ప్లేట్ యొక్క సైజ్ అనేది మనం 30 సెంటీమీటర్స్ కానీ, 45 సెంటీమీటర్స్ కానీ, 60 సెంటీమీటర్స్ కానీ, 75 సెంటీమీటర్స్ కానీ, 90 సెంటీమీటర్స్ కానీ, ఓకే, ఈ డైమెన్షన్స్లో ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 30 సెంటీమీటర్ స్క్వేర్ తీసుకుందాం అనుకుందాం. ఇంకా మళ్ళీ షేప్ ఆఫ్ ద ప్లేట్ ఏం తీసుకోవాలి? స్క్వేర్ తీసుకోవాలా, సర్కిల్ తీసుకోవాలా, రెక్టాంగిల్ తీసుకోవాలా, ఏం తీసుకోవాలంటే మనం ఫౌండేషన్ ఏది వేయాలనుకుంటామో, ఫౌండేషన్లో స్క్వేర్ ఫౌండేషనా, సర్క్యులర్ ఫౌండేషనా, రెక్టాంగులర్ ఫౌండేషనా ఏది వేయాలనుకుంటామో దాన్ని బట్టి మనం ప్లేట్ కూడా చూస్ చేసుకోవాలి. అదే మనం సర్క్యులర్ ఫౌండేషన్ అనుకోండి, సర్క్యులర్ ప్లేట్ పెట్టండి. స్క్వేర్ ఫౌండేషన్ అయితే స్క్వేర్ ప్లేట్తో టెస్ట్ చేయాలి. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్క్వేర్ ఫుటింగ్ వేద్దాం అనుకుందాం. సో ఒక ప్లేట్ని 30 సెంటీమీటర్ స్క్వేర్ ప్లేట్ని తీసుకుంటాం. ఓకే, సో ఈ పిట్ ఎంత డెప్త్ డిగ్ చేయాలి అని అంటే, ఈ పిట్ ఎంత సైజ్ తీసుకోవాలంటే, ఈ పిట్ ఏంటి? విడ్త్ ఆఫ్ ఫౌండేషన్. ఇదేంటి? విడ్త్ ఆఫ్ ఫౌండేషన్ అనేది మినిమం 5 BP ఉండాలి. మనం మినిమం 5 BPతో డిగ్ చేయాలన్నమాట. ఎంత డెప్త్ వరకు డిగ్ చేస్తాం? డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ ఎంతవరకు ఉంటే అంతవరకు డిగ్ చేయాలి. ఓకేనా? ఇదేమో విడ్త్ ఏమో 5 times ద విడ్త్ ఆఫ్ ప్లేట్ ఇచ్చేయాలి. డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ వరకు డిగ్ చేయాలి. ఫస్ట్ ఈ మెయిన్ హోల్ డిగ్ చేయాలన్నమాట. దీన్ని పిట్ అంటాం. పిట్ ఆర్ ట్రెంచ్ అనమాట. ఓకేనా? ఇది ఎలా డిగ్ చేస్తాం? ఫౌండేషన్ ఏ డెప్త్లో అయితే పెడదాం అనుకుంటున్నామో ఆ డెప్త్ వరకు డిగ్ చేస్తాం. విడ్త్ ఎంత పెడతాం? 5 times ద మినిమం 5 times ద విడ్త్ ఆఫ్ ద ప్లేట్. మినిమం 5 times ద విడ్త్ ఆఫ్ ద ప్లేట్ ఉండేలాగా పెడతాం అనమాట. ఓకే, అది సైజ్ ఆఫ్ ద పిట్ వచ్చేసింది కదా. ఇప్పుడు ప్లేట్ ఎక్కడ ప్లేస్ చేస్తాం? ఆ విడ్త్ ఆఫ్ ద ఫౌండేషన్ దగ్గర నుంచి మళ్ళీ కొంచెం కిందకి ఒక హోల్ డిగ్ చేస్తాం. ఆ హోల్ ఎంత డెప్త్ డిగ్ చేస్తాం? డిపి. ఎంతవరకు డెప్త్ డిగ్ చేస్తాం? డిపి ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ బై డిపి ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై బిపి. ఈ రిలేషన్ నుంచి డిపి తీసుకొచ్చుకుంటాం. డిపి ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ ఇంటూ బిపి బై బిఎఫ్. ఓకే అమ్మా, అది ఈ రిలేషన్ నుంచి ఇంత హోల్ డిగ్ చేస్తాం. ఇదేంటి? సెంటర్ హోల్ యొక్క డెప్త్. డిపి అంటే సెంటర్ హోల్ యొక్క డెప్త్, అంటే ప్లేట్ని ఏ డెప్త్లో ప్లేస్ చేయాలనేది. జనరల్గా ప్లేట్ థిక్నెస్ సైజ్ అనేది ఇది. థిక్నెస్ వచ్చేప్పటికి 25 సెంటీమీటర్స్ థిక్నెస్తో తీసుకుంటాం. అంటే థిక్నెస్ ఆఫ్ ప్లేట్ 25 సెంటీమీటర్స్. డెప్త్ ఆఫ్ సెంటర్ హోల్ మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, డిఎఫ్ ఇంటూ బీపీ బై బిఎఫ్. ఓకే, బీపీ ఎంత తీసుకుంటాం? 30 or 40, 45 or 60 or some సెంటీమీటర్స్. ఓకే, అది. సో ప్లేట్ సైజెస్ వచ్చేసినాయి కదా. నెక్స్ట్ ఫుటింగ్ సైజెస్ కూడా వచ్చినాయి కదా. బిఎఫ్ ఏమో 5 times ద బీపీ, ఇదేమో డిఎఫ్. ఓకే, ఇక అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఆ బేస్ ప్లేట్ని ఆ సెంటర్ హోల్లో ప్లేస్ చేస్తాం. బేస్ ప్లేట్ని సెంటర్ హోల్లో ప్లేస్ చేసిన తర్వాత దాని మీద ఒక హైడ్రాలిక్ జాక్ అనేది ప్లేస్ చేస్తాం. హైడ్రాలిక్ జాక్ని ప్లేస్ చేసి దానికి ఒక రియాక్షన్ బీమ్ని కనెక్ట్ చేస్తాం. ఈ హైడ్రాలిక్ జాక్ ప్లేస్ చేసిన తర్వాత ఈ ప్లేట్ మీద హైడ్రాలిక్ జాక్స్ అనేవి ప్లేస్ చేస్తాం. డైల్ గేజెస్ ప్లేస్ చేస్తాం. డైల్ గేజెస్. ఓకే, వాట్ ఈస్ ద డైల్ గేజ్? డైల్ గేజ్ ఎందుకు అని అంటే, డైల్ గేజ్ అనేది ఇప్పుడు మనం ఇక్కడ పైనుంచి లోడ్ అప్లై చేస్తున్నప్పుడు ప్లేట్ సెటిల్మెంట్ అవుతుంది కదా. ఆ ప్లేట్ సెటిల్మెంట్ అయినప్పుడు
ఆ సెటిల్మెంట్ని నోట్ చేయడానికి డయల్ గేజెస్. ఈ డయల్ గేజెస్ ఎలా ప్లేస్ చేస్తాం, ఒక సర్కిల్కి అనుకోండి అమ్మా, సర్క్యులర్ ప్లేట్కి అయితే 120 degrees దగ్గర 120 degrees దగ్గర 120 degrees దగ్గర అలా 3 డయల్ గేజెస్ ప్లేస్ చేస్తాం. అదే ఒకవేళ స్క్వేర్ ప్లేట్కి అనుకోండి, స్క్వేర్ ప్లేట్కి అయితే 4 sides 4 డయల్ గేజెస్ ప్లేస్ చేస్తాం. ఎందుకనంటే సాయిల్ మన ప్లేట్ అయితే హోమోజీనియసే, కానీ మన సాయిల్ అనేది హోమోజీనియస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మనం చెప్పలేము. ఇక్కడ ఒకసారి 20 centimeters 20 mm సెటిల్మెంట్ వచ్చినప్పుడు ఇక్కడ 10 రావచ్చు, ఇక్కడ సమ్ 5 or 15 రావచ్చు. అట్లా డిఫరెన్షియల్ సెటిల్మెంట్ అనేది వస్తుంది కాబట్టి 3 డయల్ గేజెస్లో నోట్ చేసుకొని యావరేజ్ తీసుకుంటాం. ఓకేనా, అందుకని 3 డయల్ గేజెస్ ప్లేస్ చేస్తాం. అట్లాగే స్క్వేర్ కేసులో కూడా. ఓకేనమ్మా, అది డయల్ గేజెస్ అందుకు ప్లేస్ చేస్తాము. సెటిల్మెంట్స్ నోట్ చేసుకోవడానికి డిఫరెంట్ డయల్ గేజెస్ ప్లేస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు డయల్ గేజెస్ ప్లేసింగ్ అర్థమైంది కదా. డయల్ గేజెస్ ప్లేస్ చేసిన తర్వాత ఏంటంటే ఒక రియాక్షన్ బీమ్ అనేది పెడతాం. ఆ రియాక్షన్ బీమ్ ఏం చేస్తాం, రియాక్షన్ బీమ్ ప్లేస్ చేసి రియాక్షన్ బీమ్ మీద లోడింగ్ అనేది ఇచ్చేస్తాం. జనరల్గా మనకి సైట్లో ఏం చేస్తారంటే ఇసుక బస్తాలు ఉంటాయి, ఇసుక బస్తాలు వేసేస్తారు ఇలాగా. లోడింగ్ అనేది ఇసుక బస్తాలు లేయర్ బై లేయర్గా వేస్తారు. అంటే ఫస్ట్ లోడ్ ఎలా అప్లై చేస్తాం, 20% ఆఫ్ సేఫ్ లోడ్గా అప్లై చేస్తాం. 20% ఆఫ్ సేఫ్ లోడ్ నుంచి ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాం అనమాట. మినిమం లోడ్ పెట్టి తర్వాత 20%, తర్వాత 20% అట్లా ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాం. అంటే ఫస్ట్ ఒకటి, ఆ తర్వాత ఒకటి, ఆ తర్వాత ఒకటి, అట్లా శాండ్ బ్యాగ్స్ ఒక్కొక్కటి వేస్తూ ఇక్కడ డయల్ గేజ్ రీడింగ్స్ అన్నీ నోట్ చేస్తాం అనమాట. అలా ఈ లోడ్స్ అన్నీ ఇలా 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 పేర్చుకుంటూ వెళ్ళిపోతారనమాట. సైట్ ఇది చెప్తున్నా. ఓకే, అలా పేర్చుకుంటూ వెళ్ళిపోయి అలా చేస్తారు. అలా ప్లేస్ చేసిన తర్వాత ఏమవుతుంది, అలా రీడింగ్స్ అన్నీ నోట్ చేస్తారు. రీడింగ్స్ అన్నీ నోట్ చేస్తే ఏమవుద్దంటే మనకేమొస్తాయి, మనం ప్లేస్ చేస్తున్న లోడ్కి సెటిల్మెంట్ కర్వ్ వస్తుంది. మనం ప్లేస్ చేస్తున్న లోడ్కి సెటిల్మెంట్ వస్తుంది. ఇప్పుడు లోడ్ అని చెప్తాం కానీ ఇక్కడ ప్రెషర్ తీసుకుంటాం. ప్రెషర్ అంటే ఏంటి, Q/A, క్యూ ప్రెషర్ తీసుకుంటాం. ఓకే, అది ఇప్పుడు ఇది ఎంతవరకు నోట్ చేస్తామంటే ఎప్పుడెప్పుడు నోట్ చేస్తామంటే ఫస్ట్ 1 minute-కి 5 minutes-కి, తర్వాత 10 minutes, 20 minutes, 30 minutes, 40, అలా 50, 60 అలా నోట్ చేసుకుంటూ వెళ్ళి ఆ తర్వాత ఎవ్రీ 1 hour-కి ఫస్ట్ 60 minutes-కి ఇలా నోట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఎవ్రీ 1 hour-కి నోట్ చేసుకుంటాం. ఓకేనమ్మా, ఎవ్రీ 1 hour-కి నోట్ చేసుకుంటూ ఉంటాం. అది ఎంతవరకు నోట్ చేస్తాం, అలా ఫస్ట్ ఇలా లీనియర్గా వస్తుంది, ఆ తర్వాత సడన్గా ఓ చోట ఇలా వచ్చేస్తుంది. అంటే షియర్ ఫెయిల్యూర్ సడన్ ఇంక్రీజ్ అయిన చోట పాయింట్ని తీసుకుంటే అది మనకి QUP అవుతుంది. అంటే అల్టిమేట్ ప్రెషర్ ఆఫ్ ప్లేట్. ఓకే, అల్టిమేట్ ప్రెషర్ ఫర్ ప్లేట్ అనమాట. ఓకే, ఇదేంటి డెన్స్ సాయిల్ కానీ స్టిఫ్ సాయిల్స్ కానీ లేదంటే ఓవర్ కన్సాలిడేటెడ్ క్లే, వీటికి గ్రాఫ్ ఇలా వస్తుంది. అదే ఒకవేళ లూజ్ క్లే ఉందనుకోండమ్మా, లూజ్ క్లేకి అయితే సడన్గా వచ్చేస్తుంది. లూజ్ సాయిల్ కానీ సాఫ్ట్ సాయిల్ కానీ లేదంటే లూజ్ సాయిల్స్ కానీ సాఫ్ట్ సాయిల్స్కి కానీ లేదంటే నార్మల్లీ కన్సాలిడేటెడ్ క్లేస్ కానీ ఇలా సడన్గా వచ్చేస్తుంది. అప్పుడు ఒక పర్టికులర్ QU వాల్యూ అనేది ఇవ్వలేము మనం. అందుకని దానికోసం ఏం చేస్తామంటే లోడ్ సెటిల్మెంట్ కర్వ్ అనేది లాగ్ గ్రాఫ్ మీద తీసుకుంటాం. లాగ్ గ్రాఫ్ మీద తీసుకుంటాం. దేనికి తీసుకుంటాం, లూజ్ సాయిల్స్కి లాగ్ గ్రాఫ్ మీద తీసుకుంటాం. ఏం తీసుకుంటాం, ఇక్కడ లాగ్ ఆఫ్ Q/A తీసుకోవాలి, ఇక్కడేమో లాగ్ ఆఫ్ సెటిల్మెంట్ తీసుకోవాలి, లాగ్ ఆఫ్ సెటిల్మెంట్ S తీసుకోవాలి y యాక్సిస్ మీద. అప్పుడు దానికి గ్రాఫ్ గీస్తే ఏమవుతుంది, కొంతవరకు లీనియర్గా వచ్చి ఆ తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ని QUP అంటాం. ఒకవేళ షార్ప్ కర్వ్ రాలేదనుకో దీని ట్యాంజెంట్ని కలిపి రెండు జాయిన్ అవుతున్న పాయింట్ని ఇక్కడ తీస్తే ఇది QUP అవుతుంది. QUP ఈజ్ నథింగ్ బట్ అల్టిమేట్ బేరింగ్ ప్రెషర్ ఫర్ ప్లేట్. ఓకే, సో మనకు కావాల్సింది ఏంటి, ప్లేట్ కాదు కదా,
ప్లేట్ వస్తే సరిపోదు కదా, మనకు కావాల్సింది ఏంటి, ఫుటింగ్ది కావాలి. ఫుటింగ్ది కావాలి అంటే సాయిల్ని బట్టి వేరీ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లేయి సాయిల్స్కి ఒక రకంగా ఉంటుంది, శాండీ సాయిల్స్కి ఒక రకంగా ఉంటుంది. క్లేయి సాయిల్స్లో అనుకోండి క్యూయూఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యూయూపీ. ఎందుకని, ఇక్కడ బేరింగ్ కెపాసిటీ అనేది డస్ నాట్ డిపెండ్ ఆన్ సైజ్, ఆఫ్ ద ఫుటింగ్. బట్ ఇక్కడ మాత్రం శాండీ సాయిల్స్లో మాత్రం ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఫుటింగ్. సో కాబట్టి క్యూయూఎఫ్ విల్ బి ఈక్వల్ టు క్యూయూపీ ఇంటూ బిఎఫ్ బై బీపీ. ఓకే, ఇది సైజ్ ఆఫ్ ఫుటింగ్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి శాండీ సాయిల్స్ ఖచ్చితంగా సైజ్ ఆఫ్ ద ఫుటింగ్ మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి దానికి బేరింగ్ ప్రెషర్ కావాలంటే ఇలా వస్తుంది శాండీ సాయిల్స్లో. క్లేయి సాయిల్స్లో మాత్రం డైరెక్ట్ ఇదే దానికి కూడా అయిపోతుంది. బట్ శాండీ సాయిల్స్లో మాత్రం అలా కుదరదు. ఓకే, ఎందుకని, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఫుటింగ్. ఓకే అమ్మా, అది. ఇప్పుడు మనం సెటిల్మెంట్ యూజ్ చేసి కనుక్కుందాం. ఇప్పుడు ఫస్ట్ది ఏంటి, బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ప్లేట్ని యూజ్ చేసి మనం బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ఫౌండేషన్ కనుక్కున్నాం. బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ప్లేట్ని యూజ్ చేసి మనం బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ఫౌండేషన్ కనుక్కున్నాం. బట్ నౌ సెటిల్మెంట్, ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు సెటిల్మెంట్ని యూజ్ చేసి బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ప్లేట్ ఫౌండేషన్ కనుక్కుందాం. సెటిల్మెంట్ని యూజ్ చేసి ఎలా కనుక్కోవాలి అంటే ఇప్పుడు మనకి ఫౌండేషన్ సెటిల్మెంట్ అనేది ఇస్తారు కోడ్లో, ఐఎస్ కోడ్స్లో సెటిల్మెంట్కి వాల్యూస్ ఇస్తారు. అంటే ఫర్ శాండీ సాయిల్స్ అనుకోండి 25 mm కన్నా ఎక్కువ ఉండకూడదు. దేనికి, శాండీ సాయిల్స్కి. క్లేయి సాయిల్స్కి అనుకోండి 40 mm కన్నా ఎక్కువ ఉండకూడదు క్లేయి సాయిల్స్కి. అంటే ఇదేంటి, అలౌబుల్ సెటిల్మెంట్. ఓకే అమ్మా, ఈ వాల్యూస్ ఇస్తారు. ఈ వాల్యూస్ ఇచ్చినప్పుడు దీన్ని ఫౌండేషన్గా తీసుకుందాం, అంటే ఇది ఎస్ఎఫ్గా. ఓకే, సో అప్పుడు ఇది అలౌబుల్ సెటిల్మెంట్ని ఫౌండేషన్ యొక్క సెటిల్మెంట్, మ్యాక్సిమం సెటిల్మెంట్ ఇంతే ఉండేలా తీసుకుందాం. అప్పుడు క్లేయి సాయిల్స్కి ఎలా కనుక్కుంటారు, క్లేయి సాయిల్స్ కనుక్కోవాలి అంటే ఎస్ఎఫ్ విల్ బి ఈక్వల్ టు ఎస్పి ఇంటూ బీపీ బై బిఎఫ్. ఇది యూజ్ చేసి క్లేయి సాయిల్స్కి కనుక్కుంటాం. దీని నుంచి ఏం కనుక్కుంటాం మనం, ఎస్పి తెచ్చుకోవాలి. ఎస్ఎఫ్ ఏమో వీడిచ్చిన లిమిట్, దాని నుంచి ఎస్పి కనుక్కుంటాం. ఎస్పి కనుక్కొని ఆ ఎస్పీకి, ఆ కరెస్పాండింగ్ ఎస్పీకి ఈ కర్వ్ ఉంటుంది కదా, ఈ కర్వ్ మీద గీసుకొని దాన్ని రెస్పాండ్ చేస్తాం. అప్పుడు అది క్యూయూపీ అవుతుంది. ఆ క్యూయూపీ నుంచి మళ్ళీ సేమ్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి క్లేయి సాయిల్స్కి. ఓకే, అది సెటిల్మెంట్ని యూజ్ చేసి, అలౌబుల్ సెటిల్మెంట్ని యూజ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్. ఓకేనమ్మా. అదే శాండీ సాయిల్స్ కనుకో అప్పుడు సెటిల్మెంట్ ఫౌండేషన్ ఫార్ములా ఏంటి, సెటిల్మెంట్ ఆఫ్ ఫౌండేషన్కి ఎస్పి ఇంటూ బిఎఫ్ ఇంటూ బీపీ ప్లస్ 0.3 బై బీపీ ఇంటూ బిఎఫ్ ప్లస్ 0.3 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, ఇప్పుడు ఇది ఏంటి అంటే దీని నుంచి మనం ఎస్పీ కనుక్కుంటాం. ఇక్కడ సెటిల్మెంట్ ఆఫ్ ఫౌండేషన్ ఎంత, శాండీ సాయిల్స్కి 25 mm, బిఎఫ్ ఎంత 5 times బీపీ ఆర్ సంథింగ్, బీపీ ఎంత మనం ప్లేట్ పెట్టింది మనమే, సో ఇది తెలుసు. వీటన్నిటిలో అన్నీ తెలుసు కాబట్టి ఇది ఒక్కటే తెలియదు. దాని నుంచి ఎస్పీ ఎంతో కనుక్కుంటాం. ఎస్పీ ఎంతో కనుక్కొని ఆ ఎస్పీకి మళ్ళీ ఇదే గ్రాఫ్లో ఎస్పీ వాల్యూ, ఆ కరెస్పాండింగ్ ఎస్పీ వాల్యూకి క్యూపీ తీసుకుంటాం. ఆ క్యూపీ వచ్చిన తర్వాత శాండ్కి ఫార్ములా ఏంటమ్మా, ఇది శాండ్కి అల్టిమేట్ ఇది, ఇందులో క్యూపీ వాల్యూ పెడతాం. దాని నుంచి మీకు ఫౌండేషన్కి వచ్చేస్తుంది. అది సెటిల్మెంట్, అలౌబుల్ సెటిల్మెంట్ని యూజ్ చేసి మనం ఫౌండేషన్ యొక్క బేరింగ్ కెపాసిటీ కనుక్కోవడం. ఇప్పుడు మనం మెయిన్ నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్లో మనం అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ కనుక్కుంటే అది అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీనే అవుతుంది. కానీ సెకండ్ ప్రాసెస్లో మనం సెటిల్మెంట్ని యూజ్ చేసి కనుక్కునేటప్పుడు అలౌబుల్ సెటిల్మెంట్ యూజ్ చేస్తున్నాం.
అలౌబుల్ సెటిల్మెంట్ అంటేనే అది సేఫ్ సెటిల్మెంట్, అవునా? కాబట్టి ఇది యూజ్ చేసి కనుక్కుంటున్నాం కాబట్టి మనకు వచ్చే బేరింగ్ కెపాసిటీ కూడా సేఫ్ బేరింగ్ కెపాసిటీ. ఓకే, దీన్ని క్యూఎస్ అని కూడా నోట్ చేయొచ్చు. ఓకే, ఇంకా మళ్ళీ మనం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ స్పెషల్గా మళ్ళీ మైనస్ ఓవర్ బర్డెన్ ప్రెషర్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఎప్పుడు సెటిల్మెంట్ని యూజ్ చేసి కనుక్కుంటే, సెటిల్మెంట్ నుంచి ఈ ప్రాసెస్లో కనుక్కుంటే, సేఫ్ సెటిల్మెంట్ అలౌబుల్ సెటిల్మెంట్ని యూజ్ చేసి కనుక్కుంటే మనం అప్పుడు మళ్ళీ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అవి యూజ్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఓకేనమ్మా? అది అప్పుడు ఫౌండేషన్కి కావాలి అని అంటే ఏమవుతుంది, క్యూ ఫౌండేషన్ సేఫ్ ఫౌండేషన్ ఏమవుతుంది, ఇది అవుతుంది అనమాట. ఓకేనా? అది నెక్స్ట్ ఇప్పుడు ప్లేట్లో టెస్ట్కి కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. ఏంటి ఆ లిమిటేషన్స్ అంటే, ప్లేట్లో టెస్ట్కి లిమిటేషన్స్ వచ్చేపటికి ఏంటి అంటే ప్లేట్లో టెస్ట్కి లిమిటేషన్స్ వచ్చేపటికి ఫస్ట్ లిమిటేషన్ సైజ్ ఆఫ్ ఎఫెక్ట్. సైజ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం దేని మీద చేస్తున్నాం అమ్మా టెస్టింగ్, ఈ ప్లేట్ మీద చేస్తున్నాం. ఈ ప్లేట్ యొక్క లోడ్ ఎంతవరకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది, కొంతవరకు ఇంతవరకే డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అవునా? చిన్న సైజ్ కాబట్టి తక్కువ ఏరియాకే డిస్ట్రిబ్యూట్ అవుతుంది, తక్కువ లోడు తక్కువ కొంచెం వరకే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కాబట్టి దాని ప్రెషర్ బల్బ్ ఎలా ఉంటుంది, ప్లేట్ యొక్క ప్రెషర్ బల్బ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అవునా? ఇది ప్లేట్, దీని యొక్క ప్రెషర్ బల్బు ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది ఇప్పుడు ఫుటింగ్ యొక్క సైజు, ఇది బీపీ. అదే ఫుటింగ్ అనుకోండి, లార్జ్ ఫుటింగ్ మనం చిన్నది వేయం కదా, కనీసం 1 మీటర్ 2 మీటర్ 3 మీటర్స్ వేస్తాం. అప్పుడు ఇది ఫుటింగ్ సైజు. ఫుటింగ్ సైజ్ ఎంత ఉంటుంది, ఇంత ప్రెషర్ బల్బ్ వస్తుంది. రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా. మనం ప్లేట్ని బట్టి యూజ్ చేస్తే మ్యాక్సిమం 2 బీపీ సైజ్ వరకు మాత్రమే డెప్త్, ఈ 2 బీపీ సైజ్ వరకు మాత్రమే మనకి ప్రెషర్ బల్బ్ అనేది తెలుస్తుంది. ఆ డెప్త్లో ఉన్న మనకి సాయిల్ ప్రాపర్టీస్ మాత్రమే తెలుస్తాయి. కానీ దీని యొక్క డెప్త్ ఇది ఎంతవరకు డిస్ట్రిబ్యూట్ అవుతుందో అవి తెలియవు మనకి. కాబట్టి అదొక లిమిటేషన్ ఈ ప్లేట్లో టెస్ట్కి. ఫస్ట్ లిమిటేషన్ అదనమాట. నెక్స్ట్ సెకండ్ లిమిటేషన్ ఏంటంటే స్కేల్ ఎఫెక్ట్. స్కేల్ ఎఫెక్ట్ ఏంటి అంటే, ఇప్పుడు క్లే సాయిల్స్లో మనం ఏం చెప్తున్నాం అమ్మా, QUF = QUP అని చెప్తున్నాం, అవునా? మరి ఇప్పుడు ఈ ఫౌండేషన్కి చిన్న ప్లేట్కి తీసుకున్నది ఫౌండేషన్కి తీసుకున్నది ఒకటే ఎలా అవుతుంది, మనకి అవ్వదు కదా, ఇండిపెండెంట్ ఆఫ్ సైజ్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాం. కానీ మరి సాయి అవ్వదు కదా అలాగా. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే స్కేల్ 2 డిఫరెంట్ సైజ్ ఆఫ్ ప్లేట్స్ తీసుకోవాలి. ఓకే, ప్లేట్సే 2 డిఫరెంట్ సైజ్ ఆఫ్ ప్లేట్స్ తీసుకోవాలి. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ 30, ఇది 45, ఇది 60, అలా 3 డిఫరెంట్ సైజ్ తీసుకొని 2 or 3 డిఫరెంట్ సైజెస్ తీసుకొని వాటన్నిటికీ బేరింగ్ ప్రెషర్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి వీటి నుంచి ఫౌండేషన్ది ఎక్స్ట్రాపోలేట్ చేయాలి. వీటి నుంచి మూడిటి నుంచి కొరిలేట్ చేసుకొని ఫౌండేషన్ది కనుక్కోవాలన్నమాట. అర్థమైందమ్మా? ఆ మూడింటిని కొరిలేట్ చేసుకొని దాని నుంచి ఫౌండేషన్ది కనుక్కోవాలి. అది స్కేల్ ఎఫెక్ట్, అదొక లిమిటేషన్. నెక్స్ట్ థర్డ్ లిమిటేషన్ వచ్చేప్పటికి ఏంటంటే టైం ఎఫెక్ట్. ఇప్పుడు మనకి క్లేయి సాయిల్స్లో ఇన్ఫైనైట్ టైంలో ఉంటుంది, క్లేయి సాయిల్స్లో ఇన్ఫైనైట్ టైంలో వస్తుంది, అవునా? అంటే దాని లైఫ్ లాంగ్ సెటిల్మెంట్ వస్తూనే ఉంటుంది. ఎందులో? క్లే సాయిల్స్లో సెటిల్మెంట్ అనేది ఇన్ఫైనైట్ టైం జరుగుతూనే ఉంటుంది. కానీ మనకి ఈ టెస్ట్లో ఏం చెప్తున్నాం, మనం ఫైనైట్ టైంలో ఇంత పర్టికులర్ టైంలో మనకి వచ్చే సెటిల్మెంట్ని మనం కన్సిడర్ చేస్తున్నాం. అప్పుడు మరి అది కుదరదు కదా, అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి అసలు ఈ థియరీ మనం క్లే సాయిల్స్కి అప్లికబుల్లే అవ్వదు, అదొక మెయిన్ లిమిటేషన్. నెక్స్ట్ కరెక్ట్ వాల్యూస్ రావు అని, అప్లికబుల్ అవ్వదు అని అంటే కరెక్ట్ వాల్యూస్ రావు అని. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫెయిల్యూర్ లోడ్. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫెయిల్యూర్ లోడ్. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫెయిల్యూర్ లోడ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫెయిల్యూర్ లోడ్ అనేది జనరల్ షియర్ ఫెయిల్యూర్లో తప్ప మిగతా ఫెయిల్యూర్స్లో కరెక్ట్ వాల్యూస్ రావు. జనరల్ షియర్ ఫెయిల్యూర్లో తప్ప మిగతా వాల్యూస్లో కరెక్ట్ వాల్యూస్ రావు. ఎందుకంటే కర్వ్ అనేది వెల్ డిఫైన్ కాకపోతే కరెక్ట్గా రావు.
అది. నెక్స్ట్ రియాక్షన్ లోడ్. రియాక్షన్ లోడ్కి వచ్చేప్పటికి ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ రియాక్షన్ లోడ్ ఉంది, ఈ రియాక్షన్ లోడ్ ఉంది. ఆ రియాక్షన్ లోడ్ యొక్క లిమిటేషన్ ఎంత? ఫిఫ్త్ది రియాక్షన్ లోడ్. రియాక్షన్ లోడ్ ఎంత? రియాక్షన్ లోడ్ మ్యాక్సిమం 250 కిలోన్యూటన్స్కి లిమిట్ అయ్యింది. 250 కిలోన్యూటన్స్కి లిమిట్ అయ్యిందంటే మ్యాక్సిమం 60 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ యూజ్ చేయలేం. ప్రాక్టికల్గా చెప్తున్నా, ప్రాక్టికల్గా 60 సెంటీమీటర్స్ ప్లేట్ కన్నా 250 కిలోన్యూటన్స్కి లిమిట్ అంటే 60 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ యూజ్ చేయలేం. అలాంటప్పుడు మరి ఎక్కువ సైజ్ కావాలంటే పెద్ద సైజ్ ప్లేట్స్కి చేయలేం కదా. అది దానికన్నా 60 సెంటీమీటర్స్ కన్నా పెద్ద సైజ్ ప్లేట్స్కి అయితే చాలా డిఫికల్ట్ అనమాట ఈ టెస్ట్ అనేది. ఓకే, అది. నెక్స్ట్ లిమిటేషన్ వచ్చేప్పటికి వాటర్ టేబుల్ ఎఫెక్ట్. వాటర్ టేబుల్ ఎఫెక్ట్ ఏంటి అంటే, వాటర్ టేబుల్ అనేది శాండీ సాయిల్స్కి అయితే ఫుటింగ్ దగ్గర వాటర్ టేబుల్ ఉందనుకోండి, ఫుటింగ్ పైన ఎక్కడైనా వాటర్ టేబుల్ ఉంటే ఆ వాటర్ టేబుల్ మీదే క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అవునా? సో ఆ వాటర్ టేబుల్ ఈ టెస్ట్ చేయాలి అని అంటే ఆ వాటర్ టేబుల్ని ఫస్ట్ రిమూవ్ చేసేయాలి, వాటర్ని మొత్తం డ్రాగ్ చేసేయాలి. వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసిన తర్వాత ఆ వాటర్ టేబుల్ లెవెల్లో ఫుటింగ్ అనేది ప్లేస్ చేయాలి. ఓకే, అది ప్రాసెస్. ఇప్పుడు ఒకవేళ అది రాలేదనుకోండి, ఓకే, ఇప్పుడు ఒకవేళ అది కనుక ఇది అవ్వలేదనుకోండి ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి ఆ వాటర్ టేబుల్ ఉన్న చోట కూడా ప్లేట్ లోడ్ టెస్ట్ చేయడం కష్టం. దీస్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ప్లేట్ లోడ్ టెస్ట్. ఓకే.